ఉత్తమ కోడలు వైదేహి. పొద్దున్నే లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ 6 కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది. కాలేజీకి వెళ్ళే మరిదికి ఆడబడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహి ఉద్ధరింపో అన్నట్టే తీసుకొని వెళ్ళేవారు. తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు ఓ చుక్క కాఫీ ఇస్తావా అనేది. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు. కానీ రోజు ఇలా ఆఫీస్కు వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు. సాకేత్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదురింటి వదినతో పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు గుళ్ళకు షాపింగ్లకు బిజీగా తిరుగుతూనే ఉండేది. ఆఫీస్లో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అది సర్దడం వంట చేయడం అంతా వైదేహి బాధ్యతే అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరకక కాస్త లేటుగా వస్తే ఇంటిల్లిపాది సనుగుతూ ఉండేవారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీస్లోనూ వైదేహి మంచితనాన్ని ఆసరా తీసుకొని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద పడేసిపోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఆఫీస్లో పని ఎక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది వైదేహి. అయినా పట్టించుకునేవారు లేరు. ముందు నుంచి ఆఫీస్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం వైదేహికి అలవాటు. ఇప్పుడు పని ఇదివరకటిలాగా గబగబా అవడం లేదు. దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పని కాదని చెప్పలేక ఎవ్వరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతుంది. అదిగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా. వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది. ఉన్న 4 ఆడాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం, అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం, అందరూ 5 అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం 6:30 దాకా కదలకుండా చేయడం. థ్యాంక్స్ వైదేహి, నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు. అన్నీ గమనించింది గీత. 1 నెల అవగానే గీత మొదటగా అందరి సీటు మార్చింది. ప్రతి వాళ్ళు ఫైల్ అవ్వగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది. దాంతో అందరూ ఎవరి పని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. వైదేహి మంచి పనివంతురాలు, ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత. ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకొని ఆమె దగ్గర కూర్చుంది. అందరితో కూర్చొని తినకుండా ఇలా ఒంటరిగా